నర్సింగ్ కళాశాల నిర్మాణానికి 26 కోట్లు మంజూరు చేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఇక వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సింగ్ కళాశాలను వర్చువల్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. నర్సింగ్ కళాశాల నిర్మాణానికి 135 సర్వే నెంబర్లు 5 ఎకరాల స్థలంలో నిర్మాణం చేపట్టి ఏడాదిలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నర్సింగ్ కళాశాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ క్లినిక్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు. ప్రతి మంగళవారం థర్డ్ జెండర్స్కు ఈ క్లినిక్లో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్ ప్రసాద్, సంక్షేమ అధికారి చిన్నయ్య, వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ట్యూస్డే వీళ్ళ సపరేట్గా ప్రభుత్వము సంబంధించినటువంటి డాక్టర్లు కూడా నియామకం చేయడం జరిగింది. వాళ్ళకు సపరేట్గా టెస్టులు చేసి వాళ్ళ యొక్క హెల్త్ ప్రొఫైల్ కానీ అన్ని రకాలుగా చూసుకునేటువంటి బాధ్యతను మరి ప్రభుత్వము ప్రత్యేకంగా ఈరోజు హెల్త్ డే సందర్భంగా ఈ యొక్క ప్రారంభించడం జరిగింది. అదే రకంగా వీళ్ళకు సంబంధించినటువంటి రుణ సౌకర్యం కానీ అదేవిధంగా ఇంకా వాళ్ళకు అవసరాలు ఉన్నాయి కూడా ఉమెన్ వెల్ఫేర్ కమిషనర్, సెక్రటరీ, అదేవిధంగా మరి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజ్ మన నర్సింగ్ కాలేజ్ కూడా 60 మంది పిల్లలకు ఈరోజు ఆయుష్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో 45 మంది ఈరోజు మరి రావడం జరిగింది. వారికి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 26 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కూడా ఏదైతే నర్సింగ్ కాలేజీకి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 జిల్లాలో ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మరి జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా 100 బెడ్ హాస్పిటల్కు ఏదైతే థర్డ్ ఫ్లోర్ మనకు 7 కోట్ల రూపాయలతో లిఫ్ట్తో పాటు అన్ని అంగులతో మరి ఈడ కూడా 7 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది. ఒక ట్రామా సెంటర్ కూడా మరి ఈ యొక్క భూపాలపల్లిలో శాంక్షన్ కూడా చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క భూపాలపల్లి నేషనల్ హైవే మహారాష్ట్రకు లింక్ ఉన్నటువంటి